సో అమ్మ ఈ రకంగా నిజామాబాద్ కింద మజ్లిస్ మేయర్ అయితే పరిస్థితి ఏమైతుంది కశ్మీర్లో హిందువులకు అయినది అవుతుంది, బంగ్లాదేశ్ లో హిందువులకు ఇప్పుడు ఏదైతే జరుగుతున్నదో ఇప్పుడు మనం మీటింగ్ చేసుకుంటుంటే అదే అవుతుంది. ఈ పట్టణం కూడా మనకు మిగిలది. మేమందరం మా కోసం కొట్లాడతలేము. మేము కాంగ్రెస్ వాళ్ళ లెక్క బకాసురు లెక్క మీ పైసలు మింగటోళ్ళం కాదు, మేము మింగటోళ్ళం కాదు. మీరు ఎందుకు వేస్తారు నరేంద్ర మోడీకి? నికాల్సైన భరతమాత గుర్తు బిడ్డ కాబట్టే వేస్తారు. అవినీతి రహిత పాలన అందిస్తారు కాబట్టే వేస్తారు. ఇందూరులో కూడా 7 సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్న రూపాయి అవినీతి ఆరోపణ ఉన్నదా నా మీద? ధన్పాల్ బాయ్ మీద రూపాయి అవినీతి ఆరోపణ ఉన్నదా? ఆర్మూర్ ఎమ్మెల్యే మీద రూపాయి అవినీతి ఆరోపణ ఉన్నదా? మీరు ఢిల్లీలో మోడీకి వేసినప్పుడు గల్లీలో కూడా కమలం పువ్వుకే ఓటేయాలి. పైసలు ఢిల్లీకి వెళ్ళి వస్తాయి. 430 కోట్ల రూపాయలు వచ్చినాయి మన అమృత్ పథకం కింద, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి 2 పథకాల కింద 430 కోట్లు రాగా రూపాయి మనకు అందుతలేదు. మన మోర్లు సాఫ్ అయితే లేవు, మన రోడ్లు మంచిగా అయితే లేవు. మన పిల్లలకి రేపు వర్షాలు పడంగానే దోమల బెడద, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి, చికెన్ గున్యా జ్వరాలు వస్తున్నాయి. అవి వీటికి హాస్పిటల్ వేస్తున్నారు. షరీఫ్ చేస్తే పైసలకి బిల్లులకి మనకు ఆరోగ్య బీమా లేదు. నరేంద్ర మోడీ 5 లక్షల ఆయుష్మాన్ భారత్ ఇస్తున్నాడు. వద్దా? 5 కోట్ల ఇల్లు కట్టిండు దేశం మొత్తం. మనకొద్దా? ఇందూర్లా మనకొద్దా? మీరు ఎక్కడికి వచ్చినా ఇల్లు అడుగుతారు కదా. ఇక మీకు పెన్షన్ 4,000 పెన్షన్, తులం బంగారాలు, మీ పిల్లలకి నిరుద్యోగ వృత్తులు ఇవి ఎట్లా లేకపోయాయి? మిమ్మల్ని మోసం మీద మోసం చేసుకుంటూనే వాయి. ఇప్పటికన్నా కళ్ళు తెరవండి. మీరు వ్యక్తులకు కాదు, ఇందూరు మున్సిపల్ ఎలక్షన్లలో ఏ వార్డులో కూడా వ్యక్తికి ఓటేస్తలేరు, వ్యవస్థకి ఓటేస్తున్నారు. ఆ వ్యవస్థ పేరే భారతీయ జనతా పార్టీ అవినీతి రహిత వ్యవస్థ. అది మీరు మనుషుల్ని చూడొద్దు, కులాలను చూడొద్దు. మీరు పువ్వు గుర్తును చూసి ఓటేయాలి, నరేంద్ర మోడీని చూసి ఓటేయాలి. అవినీతి రహిత పాలన కోసం మీరు ఒక వ్యవస్థకి ఓటేయాలి. ఆ వ్యవస్థ పేరే భారతీయ జనతా పార్టీ. ఆ అవినీతి రహిత పాలనకి ఓటేయాలంటే మీ గుర్తు కమలం గుర్తు. దానికేసి మీ ఉజ్వల భవిష్యత్తు మీరే తీర్చిదిద్దుకొని మీ గల్లీలు, మీ మొత్తం ఏదైతే ఇందూరు పట్టణం ఉందో అక్కడ శుభ్రంగా ఉంచుకోండి. మీ డెవలప్మెంట్ మీరు చూసుకోండి. తర్వాత వీళ్ళందరికీ ఈ కాంగ్రెస్ వాడికి బ్రోకర్లు మన పొట్టోడు పెద్ద బ్రోకరు ఎంఐఎం పార్టీకి. వీళ్ళకు ఓట్లేసినరా ఎటువంటి భవిష్యత్తు ఉండదు చెప్తా ఉన్నా. మిమ్మల్ని మోసం చేసుడు అలకదావా? ఇక ఈడికెళ్ళి ఆడదాకా పొడుగు ఉన్నది. ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టాలనా? ఫ్లైట్ ఈడ దిగుతుంది. ఒకటి కాదు 2 ఎయిర్పోర్ట్లు కట్టవచ్చు. రైల్వే స్టేషన్ దూరం ఉంటే ఇంకోటి పెట్టుకుందాం. ఇంటింటికి వచ్చి రైలు ఎక్కించకపోతుంది. మిమ్మల్ని 1,00,000 రూపాయలు పెన్షన్ ఇస్తాము, 5-6 బెడ్రూమ్లో ఇల్లు కట్టిస్తాము. ముందర జాగు ఉంటుంది. కేసీఆర్ అన్నాడు చూడు, ఒక అర్రల మనం వండాలి, ఒక అర్రల అల్లుడు వచ్చి పండాలి, ఇంటి ముందర బర్రెలు గొర్రెలు కట్టేసుకోవాలి. మీ ఇంటి ముందర ఇంత జాగు ఇచ్చి పెడతాము, 2 ఫారెన్ కార్లు మీకు ఫ్రీ ఇస్తాము, పెట్టుకోండి. అవి ఇట్లా పెట్రోల్ వేసుకుంటే ఇంటింటికో పెట్రోల్ పంప్ కూడా పెడతాం. వేస్తారా ఓటు? ఎన్నిసార్లు మోసపోతారావా? 2014లో మోసపోయారు, 18లో మోసపోయారు, 23లో మోసపోయారు. మళ్ళా మోసగాళ్ళు వచ్చి మీకు ఓటు అడుగుతున్నారు. జరా ఇప్పటికన్నా గ్రహించండి. ఎవరు మనకి మంచి పాలన అందిస్తారు, ఎవరు అవినీతికి దూరంగా ఉండి మనకు పాలన అందిస్తారు, వాళ్ళకు ఓటేయండి. నేను ఎక్కువ సమయం తీసుకోను. ఇవాళ రామచంద్రరావు గారు వచ్చిండ్రు. ఆయన మాటల్లో మనము ఏమేం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ మేయర్లు గెలిస్తే ఆయన మాటల్లో విందాము. మరోసారి మీ అందరిని ఒకటే రిక్వెస్ట్, చేతులు ఎత్తి భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఎవరు కోటేస్తారు? కమలం పువ్వు కోటేస్తారు అందరు దయచేసి చేతులు ఎత్తున్నావా? భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఇప్పుడు పెద్దలు మన శాసనసభ్యులు లేట్ గా వచ్చారు, వారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. భారత్
జై శ్రీరామ్. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి ప్రచారం. ఈ ప్రచార నిమిత్తము రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు ముఖ్య అతిథిగా రామచంద్రరావు గారు రావడం జరిగింది. మరి ఒక ముఖ్య అతిథి మనందరి ప్రీతమ నాయకుడు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి గారు, వేదిక మీద ఉన్న భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారు, పసుపు బోర్డు చైర్మన్ జాతీయ చైర్మన్ పల్లి గంగారెడ్డి గారు, ఇన్ఛార్జిగా విచ్చేసిన ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, మరి వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు ఇన్ఛార్జీలకు, ఈ మీటింగ్లో 34వ డివిజన్ 49, 48, 47, 46, 44, 25 7 డివిజన్స్ విచ్చేసిన భారతీయ జనతా పార్టీ తరఫు నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఇంత పెద్ద మొత్తంలో ఈ 7 డివిజన్స్ విచ్చేసిన సోదరులకు, కాషాయ కార్యకర్తలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ అయిన ఎన్నికలు. ఎంపీ గారు స్పష్టంగా చెప్పారు, ఇవాళ ఇందూరులో మన పరిస్థితి ఏంటిది. నీతికి అవినీతికి, ధర్మానికి అధర్మానికి నడుస్తున్న ఎన్నికలేవి. అందుకే ఆయన చెప్తా ఉన్నాను, అతి ముఖ్యమైనది ధర్మం అధర్మం అంటే అధర్మం ఎట్టుపోతుందో మీరు ఇప్పుడే విన్నారు. ఒకవేళ తప్పదారి మిస్ఫైర్ అయితే మాత్రమో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం ఎవరికి అయితేనా, మిస్ఫైర్ చేద్దామా? ఇప్పుడే ఎంపీ గారికి అందరూ కూడా హామీ ఇచ్చారు. ఇక్కడ సుమారు 2-3 వేల మంది 2 చేతులు ఎత్తి చెప్పారు మేము కమలమ్మకి వేస్తామని. 2 చేతులు అర్థమైంది తెలుసా? ఒక చేతు నేనేస్తున్నా, ఇంకొక చేతోటి నా కుటుంబ సభ్యులు అందరూ నేర్పిస్తున్నా అని అర్థమైంది. ఫోటోలు తీసుకున్నారు, డ్రోన్ కూడా ఫోటో తీసుకున్నారు, అందరికీ ప్రామిస్ చేసినట్లే. ఇక్కడనే సుమారు 10,000 ఓట్లు, మా 7 అభ్యర్థులకు 10,000 పైన ఓట్లు రావడం జరిగింది. ఇక మేము 15 రోజుల నుంచి ప్రచారం చేస్తా ఉన్నాం. పిల్లలు కూడా చెప్తున్నారు ఏమి రాలేదని. 2,500 వచ్చిన ప్రతి బయటకు నిరుద్యోగులకు వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? స్కూటీలు వచ్చినాయా? యువకులకు ఫీ రియంబర్స్మెంట్ వస్తాక రాలేక చదువుతలేదు. ఏమి రాలే. నాకు కూడా ఏం రాలే. నాకు కూడా 2 ఏళ్ళు అయిపోయింది, ₹1 రాలే. దేశంలో అన్ని రాష్ట్రాలలో ఎమ్మెల్యే ఫండ్ అనేది ఉంటుంది. ఎమ్మెల్యే ఫండ్ అంటే డివిజన్కి ఎవరైనా వస్తే వాళ్ళ కుల సంఘాలకు, కమ్యూనిటీ హాల్లకు, మహిళా సంఘాలకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. 26 నెలలైంది, మీ లెక్క నాకు కూడా ₹1 రాలే. పోనీ 2 ఏళ్ల తర్వాత ఇందూరులో మహేష్ కుమార్ గారు తిరుగుతున్నాడు, పెద్ద పెద్ద లీడర్లు తిరుగుతున్నారు. పోనీ 2 ఏళ్లలో కూడా ఏమైనా తెచ్చిందా అంటే అది లేదు. పాడుపడతా ఉంది. ఒక కాంట్రాక్టర్లకు బిల్లులు రాక ఇక్కడ కళాభారతి 50 నుంచి 25 కోట్లు రాలే. కాంట్రాక్ట్ పని పోయిండు, సగం పని అయింది. బూత్ బంగ్లాగా తయారవుతుంది. వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అక్కడ కాంట్రాక్టర్ పైసలు లేక అది ఆగిపోయింది. మాధవ్ నగర్ బ్రిడ్జ్ ఏళ్ళ నుంచి ఇబ్బంది పడితే మా ఎంపీ గారు పార్టీని పక్కకు పెట్టి ప్రజల కోసము ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్తే వారం రోజుల లోపల ఆ బిల్లు పాస్ అయింది. కాంట్రాక్టర్ పైసలు వచ్చినాయి, పని ప్రారంభమైంది. ఇది భారతీయ జనతా పార్టీ సత్తా. నువ్వు పిసిసి అధ్యక్షుడివి, నువ్వు ఎమ్మెల్సీవి, ఒక్క పని చేయలేని దద్దమ్మం అయితే ఇప్పుడైతే పెద్ద పెద్ద హామీలు ఇస్తున్నారు. ఏం చేద్దాం? ముందు మీకైతే 2,500 ఒకటే అనుకుంది, 65,000 ఇస్తుంది. 26 నెలలు అయింది. పాంప్లెట్ పట్టుకొని ఇంకొక చేతితో చీపులు పట్టుకోండి. 65,000 ఇస్తా అంటే లోపలికి పిలుచుకొని కూకుండా పెట్టి ఛాయ్ కూడా నీళ్ళు తాగిపోయింది. లేకుంటే చీపురు పట్టుకొని బగాచిపోయింది. చేస్తారా లేదా?
మరి అబద్ధం మాటలు ఎన్ని రోజులు. అందుకే ఇక బీఆర్ఎస్ 10 ఏళ్ళలో నేను బాగా అభివృద్ధి చేసిన 2 సంవత్సరాలు కుంటుపడ్డది. అరే నువ్వు చేసింది రియల్ ఎస్టేట్ దందా, కమిషన్ దందా, అంత తక్కువ ఏం చేయలేదు. నా డిస్ట్రిక్ట్లో ఇప్పుడు అరవింద్ గారు 7 సంవత్సరాల కాలంలో రూపాయి అవినీతి లేదు. నా 2 సంవత్సరాల కాలంలో ఒక్క రూపాయి అవినీతి మచ్చ లేకుండా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 2 సంవత్సరాల కాలంలో 130 కోట్ల నిధి తీసుకురావడం జరిగింది.